నాలుగేళ్లుగా ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న కల్కి థియేటర్స్ కి వచ్చేసింది. సినిమా మీద ముందు నుంచే భారీ ఎక్స్పెక్టేషన్స్, హైప్ ఉన్నా అసలు ఈ స్టోరీ ఎక్కుతుందా అంటూ ఎక్కడో చిన్న డౌట్ ఉంది అందరిలో. కానీ మార్నింగ్ షో అవ్వకముందే సూపర్ హిట్ టాక్ బయటకు వచ్చేసింది. మరి కల్కిలో హైలైట్స్ ఏంటి? అసలు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్న ఎలిమెంట్స్ ఏంటి? కల్కి బ్రేక్ చేసిన రికార్డులేంటి? ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి ఈ గురువారం గ్రాండ్ గా థియేటర్లోకి వచ్చింది. హై ఎక్స్పెక్టేషన్స్, ఆల్ ఓవర్ వరల్డ్ భారీ అడ్వాన్స్ బుకింగ్స్ తో బరిలోకి దిగిన కల్కి రిలీజ్ అయిన ప్రతి చోట సాలిడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. విజువల్ వండర్ అని, ఎపిక్ అటెంప్ట్ అని, అసలు ఫస్ట్ డేనే 200 కోట్ల కలెక్షన్లు సాధించిన రికార్డ్ బ్రేకింగ్ మూవీ అని కల్కిని ఓ రేంజ్ లో ఎత్తేస్తున్నారు ఆడియన్స్. బాహుబలి తర్వాత ప్రభాస్ యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే అంటున్నారు ఫ్యాన్స్. బాహుబలి తర్వాత సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాలు ఏదో పర్వాలేదనిపించుకున్నాయి. సలార్ హిట్ అయిన ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి అంతగా నచ్చకపోవడంతో నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే కల్కికి ఆ ప్రాబ్లం లేకుండా రిలీజ్ అయిన ప్రతి చోట అందరూ బ్లాక్ బస్టర్ హిట్ అనడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలకు అంతు లేకుండా పోయింది. దాంతో ఏకంగా 2000 కోట్లు, 3000 కోట్లు కలెక్షన్లు అంటూ టార్గెట్ ఫిక్స్ చేసేస్తున్నారు అభిమానులు. కల్కి 3 లోకాలను చూపిస్తూ డిఫరెంట్ స్టోరీగా తెరకెక్కింది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొన్ని ఇప్పటి వరకు టీజర్స్, ట్రైలర్స్ లో చూపించిన కల్కి సినిమాలో మాత్రం నెక్స్ట్ లెవెల్ రోల్స్ లో చూపించారు. స్పెషల్లీ అమితాబ్ ఒక్కో చోట ప్రభాస్ ని డామినేట్ చేసినట్టు కనిపించారంటే ఏ రేంజ్ ఎలివేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన క్యారెక్టర్స్ తో పాటు స్పెషల్ అపీరెన్స్ గా వచ్చిన రాజమౌళి, ఆర్జీవి, మృణాల్, దుల్కర్, విజయ్ దేవరకొండ, అనుదీప్ వీళ్ళందరూ హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఇక ఫస్ట్ నుంచి కల్కి 2 పార్ట్స్ అని అడుగుతున్న ప్రతిసారి సమాధానం సస్పెన్స్ లో పెట్టిన నాగశ్విన్ కల్కి సెకండ్ పార్ట్ అనౌన్స్ చేసేసరికి ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. అయితే సెకండ్ పార్ట్ మరో 3 ఏళ్ల తర్వాతే అని క్లారిటీ ఇచ్చారు ప్రభాస్.